వెల్కమ్ టు మై ఛానల్. అమ్మ తోడు ఛానల్కి స్వాగతం. ఒక తల్లి, కొడుకు, తండ్రి ముగ్గురు స్టోరీ. కొడుకు తోటకూర తీసుకొస్తాడు. తీసుకురాగానే మా బాబే మంచి పని చేసావయ్యా అని చెప్పి సంతోషంగా తల్లి తీసుకుంటుంది. మరుసటి రోజున పక్కింట్లో కోడిని బొదగేస్తారు. కోడిగుడ్లు, ఆ కోడిగుడ్లన్నీ తీసుకొని వస్తాడు. రాగానే ఆ తల్లి మళ్ళీ ఆ కోడిగుడ్లు తీసుకొని, ఈరోజు డబ్బులు లేవురా, ఏం కూర చెయ్యాలో అర్థం కాలేదు, మంచి పని చేసావురా, ఈరోజు కోడిగుడ్డు కూర చేస్తాను, నువ్వు ఇష్టంగా తిందు కానీ అని చెప్పింది తల్లి. అవి ఎక్కడి నుంచి తెస్తున్నావు ఏంటి అవన్నీ ఏమీ అడగదు, సంతోషపడి వాడిని ఎంకరేజ్ చేసింది. ఈ స్టోరీ సినిమాలో ఉంది, కానీ ఇది రియల్ స్టోరీ అండి. నేను చెప్పేది రియల్గా జరిగిన స్టోరీ. ఇది సినిమాలో కూడా ఉంది. తర్వాత వాడిని స్కూల్లో వేసింది. వేస్తే వాడు చదువుకోడు, వాడు చదువు అవ్వదు. ఇక ఆ కొడుకుని వీళ్ళు పట్టించుకోవట్లేదు, ఈ తల్లిదండ్రులను కూడా వీడు పట్టించుకోకుండా రోడ్ల మీద తిరుగుతుంటుంటాడు. ఇక సరే వాళ్ళ అమ్మ తీసుకెళ్ళి, అప్పుడు ఆటోలు కానీ ఇవన్నీ లేవు, బైకులు కానీ లేవు, సైకిళ్ళకి పంచర్లు వేసేవాళ్ళు. ఆ పంచర్లు వేస్తా ఆ షాప్లో పెడతారు. పెడితే కొద్ది రోజులు చేస్తాడు. వాడికి ఇంకొంచెం పెద్దోడు అవుతాడు. వాడు అక్కడ ఒక గ్యాంగ్ని ఏర్పరచుకుంటాడు. ఫ్రెండ్స్ అనమాట వాళ్ళంతా, జులాయిగా తిరిగేది. ఇక దొంగతనాలు, చిన్న చిన్న దొంగతనాలు చేసేది. ఆ విధంగా అలవాటు పడ్డారు, దొంగతనాలకి దోపిడీలకి అలవాటు పడ్డారు. ఇక పెద్దోళ్ళు అయ్యేసరికి ఇక వెళ్ళటం, జైలుకి వెళ్ళటం, బయటికి రావటం, జైలుకి వెళ్ళటం, ఇదే పని వాళ్ళకి. ఇక దారి దోపిడీలు చేసేవాళ్ళు. చేసి ఎవరన్నా సినిమాలకు వెళ్తారు, భార్య భర్తలు సినిమాలకు వెళ్తే వాళ్ళని అడ్డగించుకొని వాళ్ళని కొట్టి, నా పెళ్ళం నీ పెళ్ళం కాదు, ఇది నా పెళ్ళం అని చెప్పేది, తీసుకెళ్ళేది, ఆ అమ్మాయిని పాడు చేసేది, వదిలేసేది. ఇలాంటి దోపిడీలు కూడా చాలా జరుగుతున్నాయి. సినిమాకి వెళ్ళాలంటే భయపడేవాళ్ళు. ఇక పగలు ఏదన్నా పని చేసుకుంటారు, అప్పుడు ఏమి లేవు, ఆటోలు అవన్నీ లేవు, నడిచి వచ్చేవాళ్ళు. ఎక్కడో ఒకటి ఆ రిక్షా ఉండేది, అది ఎక్కొచ్చేవాళ్ళు, ఎక్కువగా నడిచే వచ్చేవాళ్ళు. ఇట్లా దారి దోపిడీలు చేసి ఈ మాదిరిగా చేసేవాళ్ళు, భయపడేవాళ్ళు అప్పుడు. ఇక తర్వాత వాడికి రౌడీ షీటర్ ఇచ్చారు బిరుదు. ఆ బిరుదు తీసుకున్న కాడి నుంచి ఇంకా షాపుల మీద పడ్డాడు వసూళ్ళకి. అలా చేసి వాడు ఆగడాలకి, వాళ్ళ గ్యాంగ్లో ఆగడాలకి తట్టుకోలేకపోయేవాళ్ళు. కత్తి పట్టినోడు కత్తితోనే అంతమవుతాడు. అలాగే వాళ్ళల్లో వాళ్ళే పొడుచుకొని చచ్చేవాళ్ళు. అప్పుడు వాడిని పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు. చేస్తే వాడు చనిపోయాడు. ఆ తల్లిదండ్రి అంటారు, నా కొడుకు ఆజానుబాహుడు, అందగాడు, వస్తుంటే పులిలాగా వస్తుండేవాడు, నా కొడుకును చూసి అందరూ భయపడేవాళ్ళు, నా కొడుకును అనవసరంగా ఎన్కౌంటర్ చేశారు, ఆ పోలీసులు నాశనం అయిపోనని చెప్పి తిట్టేవాళ్ళు. ఆ విధంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఇంకా రిలీజ్ కాల, నా కొడుకు ఏం చేస్తే ఎన్కౌంటర్ చేశారు, ఇవన్నీ వాళ్ళకి ఏమీ అర్థం కావట్లా. ఇక ఆ విధంగా వాడు వెళ్ళిపోయాడు, వాడు చచ్చిపోయాడు. ఇక మిగతా వాళ్ళు కూడా వాళ్ళల్లో వాళ్ళే పొడుచుకొని, కొంతమంది అంతమైపోయి, పోలీసు వాళ్ళు ఎట్టో కొట్ట వాళ్ళు చాలా వరకు రౌడీజం పోయింది. 1980లో జరిగింది ఇది స్టోరీ. ఇక తర్వాత ఒక గుడిసె ఉండేది. ఆ గుడిసెలో 4 పిల్లల్ని పెట్టుకొని భార్యాభర్తలు ఉండేవాళ్ళు. ఆ భార్యాభర్త చెరొక పావలా బేడ తెచ్చుకొని పిల్లల్ని పోషించుకొని, గవర్నమెంట్ హాస్టల్లో పిల్లల్ని వేసుకొని వాళ్ళని చదివించుకున్నారు. ఆ పిల్లల్లో పెద్ద పిల్లడు కలెక్టర్ అయ్యాడు. ఇక అతను కలెక్టర్ అయినాక ఈ మిగిలిన పిల్లలను కూడా అతను పైకి తీసుకొచ్చి వృద్ధిలోకి తీసుకొచ్చుకున్నాడు. కిరసనాయలు దీపం కింద చదువుకున్నారు, కిరసనాయలు బుడ్డి, ఆ బుడ్డి కింద చదువుకొని కలెక్టర్లు అయ్యారు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అయ్యారు. ఇప్పుడు ఈయన టీడీపీలో మినిస్టరు, ఆయన కూడా దీపం కింద చదువుకున్నాయనే, మా ఇళ్ళ దగ్గరే
ఆయన కూడా టీడీపీ మినిస్టర్ అయ్యాడు. పెద్ద పెద్దోళ్ళండి, అలాంటి పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, ఇలాంటి రౌడీ షీటర్లు కూడా ఉన్నారు. అప్పుడు ఆ రౌడీ షీటర్లు అంతమైపోయినారు. తర్వాత ఎక్కడో ఊర్లల్లో ఉంటారు తల్లిదండ్రులు, ఆడపిల్లలు హాస్టల్లో ఉంచి హైదరాబాదు లాంటి సిటీస్లో చదివిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో ఈ తల్లిదండ్రులకు తెలియదు. ఈ ఆడపిల్లలు ఆ రంగుల ప్రపంచంలో వాళ్ళు అయ్యి మోసపోతా అక్కడ ఉన్న ఫ్రెండ్స్ తోటి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటూ ఈజీ మనీకి అలవాటు పడి వాళ్ళు జీవితాల్ని పతనం చేసుకుంటున్నారు. ఒక పంట పొలం ఉంటుంది, ఆ పంట పొలానికి కంచె అవసరం. కంచె లేకపోతే బరిగొడ్లు పోతాయి, కుక్కలు పోతాయి, పందులు పోతాయి, అన్నీ పోతాయి ఆ చేలోకి. కంచె కానుంటే పోవు. పంట చేను ఆడపిల్లయితే కంచె తల్లిదండ్రులు. ప్రతి ఆడపిల్లకి కంచె అవసరం. కానీ ఎంతమంది జీవితాల్లో పాడైపోతున్నాయి. తల్లిదండ్రులు ఇది గమనించుకుంటారని నేను అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం.